BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భారచంద్రాయ శ్రీగణేశాయ. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, వినాయక చవితి స్పెషల్గా కొన్ని నైవేద్యాలు మనం చేసి చూపిస్తున్నాం. మరి ఇవాళ ఏం చేస్తున్నాం? జిల్లేడు కాయలు చేద్దాం. ఓ సూపర్. పాలకాయలు అని కూడా అంటారు, జిల్లేడు కాయలు అంటారు. కొంచెం పైన పెట్టే పదార్థంలో చిన్న చిన్న తేడాలు. ఒక్కసారి రెసిపీ చెప్తారా? కొబ్బరి లౌజ్ చేసుకుంటాం బెల్లం వేసి. కొబ్బరి లౌజ్ పైన బియ్య పిండితోటి కానీ లేదా బియ్యపు రవ్వతోటి కానీ కవర్ చేస్తాం దాన్ని. ఓకే. దాన్ని స్టీమ్ చేస్తాం. ఓకే. అవి పాలకాయలు లేదా జిల్లేడు కాయలు రెడీ. జిల్లేడు కాయ అంటే ఏమో కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి రవ్వ పెట్టుకుంటాం. పాలకాయలు అంటే ఒట్టి పిండి అనమాట. ఇప్పుడు పాలకాయే చేస్తున్నాం అనుకో మనం. అట్లాగే నేను రెండింటికి ఒకటే రకం. ఓకే, చూద్దాం. ఒక కొబ్బరికాయ తీసారు, తురిమేశారు. తురిమేసాము, గ్రైండ్ చేసాము, అందుకని చక్కగా మెత్తగా వచ్చింది. ఓకే. దీంట్లో ఒక కప్పు, ఒక కొబ్బరికాయకి సుమారుగా ఒక కప్పు బెల్లం పడుతుంది. ఆ బెల్లం వేసేద్దాం. దీనికి కొబ్బరి వేయించాలి ఆ సిద్ధాంతాలు ఏం లేవు, వేయించక్కర్లేదు. పచ్చి కొబ్బరి చాలు. పచ్చి కొబ్బరి సరిపోతుంది మనకు. సరిపడా ఇక్కడ కావాల్సినంత వేసుకుంటే చాలు. దీన్ని ఏం చేయాలంటే చక్కగా హైలో పెట్టడం, కాస్త కలుపుకోవటం మొత్తం ఒకసారి బెల్లం కొబ్బరి అంతా కలిసేలాగా 10 నిమిషాల్లో అయిపోతుంది. చిన్న పని. దీన్ని లౌజ్ చేసి ఇది చల్లారాక మనం ఇది ఉండలు చేసుకుంటాం. వేడివేడిగా పెట్టలేకపోతాం కదా. ఇది లౌజ్ చేసి పక్కన పెట్టుకుని బియ్య పిండి కానీ బియ్యపు రవ్వను కానీ ఉడికించుకోవాలన్నమాట మనం. ఓకే. కొద్దిగా బెల్లాన్ని కరగనిస్తే కొబ్బరి లౌజ్ అయిపోతుంది. ఓకే. చూసి తీసుకోవటమే. ఇది కొంచెం మనకి ఏంటంటే కాస్త పాకం ముదిరితే బాగా గట్టిగా వస్తుంది. అంత గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం దీన్ని స్టఫ్ చేస్తాం కదా, అవును, లోపల టంగుగా ఉండకూడదు, కొంచెం మృదువుగా ఉండాలి. జయ, ఇగో ఇలా వస్తే చాలు మనకి. ఓకే అండి. చూడు, ఇట్లా పాత్ర కతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు మనకి దీన్నే ఉండ చేసుకోవాలనుకో మనం. బాగా ముదురు పాకం రానివ్వాలి, అప్పుడే మనకు చక్కగా గట్టి ఉండొస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్కి వాడుకుంటాం కాబట్టి ఇలా చక్కగా పాకం అంతా కలిసిపోయింది, బెల్లం అంతా ఇగో వదిలేస్తుంది చూడు. అవును, ఈ స్టేజ్లో తీసేద్దాం. మృదువుగా కనపడుతుంది, ఇది గట్టి ఉండరాదు, ఊరికే అలా వస్తుంది చూడు. ఇది మళ్ళీ చేతికి కొంచెం అంటుకుంటుంది. ఇలాంటి స్టేజ్లోనే తీసేయాలి. ఇట్లా మృదువుగా ఉన్నది స్టఫింగ్ వస్తుంది అనమాట. చిన్న ఉండ అవుతుంది, టంగు ఉండవదు. ఆపేసేద్దాం స్టవ్. దీని పక్కన పెట్టు. కొంచెం బెల్లం వేసుకుందాం, ఒక స్పూన్. పంచదార కూడా వేసుకోవచ్చు, మందే చాయిస్. పంచదార కానీ బెల్లం కానీ. ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ఇందులో. ఓకే అండి. ఇది నీళ్లు మరిగించి ఒక స్పూన్ నెయ్యి వేసి బెల్లం కరిగిపోయే వరకు, బెల్లం కరిగే వరకు చాలు. జస్ట్ పైన అన్నది కూడా కొంచెం స్వీట్గా ఉండటం కోసం అన్నమాట మన పాయింట్. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళలో బియ్య పిండి వేసి తిప్పేద్దాం. అప్పాల పిండిలాగా చేసేయాలి జయ దీన్ని. చూడు ఎట్లా వచ్చిందో, టైట్గా వచ్చేసింది. అవునవును. ఓకే, ఇంతే. ఇది ఊపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు చల్లారాక దీన్ని చక్కగా వెడల్పుగా మనం చపాతీలాగా చేయటం, ఇందులో స్వీటు ఆ కొబ్బరి స్టఫ్ చేయటం, రోల్ చేసేయటం. ఓకే. తర్వాత దాన్ని ఎత్తి స్టీమ్ చేయటం. ఇందులో మనం నెయ్యి వేసాం కదా. అవును, మంచి బైండింగ్ ఉంటుంది. కొంతమంది పాలు కూడా పోస్తారు, మన పద్ధతిని బట్టి. చూడు ఇలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇది ఉండొస్తుందా రాదా అని. వస్తుందండి గారు. ఓకేనా? ఇలా చేస్తాం. ఇందులో స్వీట్ పెట్టి దీంట్లో మూసేస్తాం అన్నమాట. ఓకే. ఒక్క నిమిషం ఇంకొంచెం చల్లారనివ్వు, మనం మొత్తం చేయాలి కదా. ఈ లోపల స్టీమర్ తెచ్చి పెట్టుకుందాము. ఓకే. కొబ్బరిని చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాం. ఓకే. నువ్వు చేయి పెట్టదు చేయ, 2 చేతులు ఉండకూడదు. ఓకే. ఇప్పుడు నువ్వేమో పిండితో చేద్దు కానీ ఇది నేను చేస్తాను.
ఓకే, ఎన్నైనాయి సుమారుగా ఒక కాయకి. ఇవి పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి చేసుకోవచ్చు మన వీలు. బాల్ రౌండ్గా రావాల్సిన అవసరం ఏం లేదు, స్టఫింగ్కే. ఈ మాత్రం సైజ్ తీసుకోవటం. ఓకే, దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేయండి, చెక్కలాగా. చెక్కలాగా. దీంట్లో మనం ఉండబెట్టేద్దాం. ఈ ఉండ పెట్టాక దీన్ని అలాగా మూసేయండి. ఎలా అంటే మనం దాన్ని ఉంటారు ఆలు పరోటాలు వాటికి ఎట్లా చేస్తాం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేయాలి. దీని షేపు మనం ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. కొంచెం నేర్చేయి చేసుకుంటే గుండ్రంగానో లేకపోతే ఇలాగా కోవలుగానో, మనం కోవా కజ్జికాయలు ఉంటాయి చూడు అలాగా. గుండ్రంగా చేసుకోవచ్చు, ఇలాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తామంటే స్టీమర్లో ప్లేస్ చేసేస్తాం. ఓకే, అంతే. కొంచెం నెయ్యి ఇస్తారా రమ్మగారు? దీన్ని ఉండదు. తర్వాత ఫ్లాట్గా అప్పచ్చిలాగా చేసి పిండిని కొంచెం బాగా అలా మర్దం చేస్తే నువ్వు చేయలేదు, మళ్ళీ చెయ్యి, అప్పుడు నున్నగా వస్తుంది. స్టీమర్లో మనం చూడు మన పాలకాయలన్నిటినీ ప్లేస్ చేసేసాం. ఓకే, దీన్నేమో ఒక గ్లాస్ నీళ్ళు పోసాం, ఇది పెట్టేద్దాము. దీనికి మూత పెడదాం. మన దగ్గర ఒకవేళ ఇలాంటి స్టీమర్ లేకపోయినా కూడా ఒక గిన్నెలో కింద నీళ్ళు పెట్టాం, ఒక గ్లాసు, ఒక తెల్లటి బట్ట వాసన కట్టేసి దాన్ని అంటే కట్టి టైట్ కాదు, బట్టను మాత్రం తడిపి పెట్టాలి ఎప్పుడు కూడా. తడిపేసి పిండేసేయాలి. 2 మడతలు వేసి ఒక మడత దాని మీద వేసి కట్టేస్తామా, ఈ పాలకాయలు పేర్చడం, ఆ 2వ మడతను దాని మీదకి వేసేయటం. ఇట్లా కొంచెం డోమ్గా ఉండే ఒక మూతను ఇట్లా అంటే ఇలా కవర్ ఫ్లాట్ మూత కాకుండా కొంచెం స్టీమ్ కదిలే లాంటి మూత కనుక పెడితే చక్కగా గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇది కుదిరింది అంచేత అన్ని దీంట్లో చేస్తున్నాం. బాగుంది కూడా, చక్కగా అయిపోతుంది కదా రమ్మగారు. ఇడ్లీలు పెట్టుకోవచ్చు 4 ప్లేట్లు, లేకపోతే ఇట్లా మనం ఏదైనా అవసరమైతే గ్లాస్ ఇడ్లీలు, కప్ ఇడ్లీలు చేస్తాం, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. చూడండి ఉపయోగపడే వస్తువు. అయితే ఇది 5-7 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి. ఇడ్లీ లాగానే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 2 నిమిషాలు సిమ్లో ఉంచి 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి. చల్లారేదాకా సెటిల్ అయ్యేదాకా అట్టపెట్టి అప్పుడు కొంచెం చల్లారినాక తీస్తే చక్కగా పాలకాయలు విడిపోకుండా బాగా వస్తాయి. తప్పకుండా అండి. మూత తీద్దామా? అలాగే రమ్మగారు. చూడు బాగున్నాయి, చక్కగా ఉన్నాయండి. తీసేద్దామా? షేప్ కూడా బాగా చేశారండి మీరు. కోలగా చేశాం కదా. చూడు లోపల ఎట్లా ఉందో చూపిద్దాం. ఓకే, చాలా చక్కగా వచ్చినాయి రమ్మగారు. మన పాలకాయలు రెడీగా ఉన్నాయి. జిల్లేడుకాయలు అని కూడా అనొచ్చు, చాయిస్ని బట్టి. ఒకవేళ బియ్యపిండి కాదు అనుకుంటే బియ్యపు రవ్వతో కుడుములు చేస్తాం కదా, అందులో కూడా దీన్ని స్టఫ్ చేసుకోవచ్చు. ఇలానే వస్తాయండి? ఇలాగే వస్తాయి. అవి కూడా బయట రవ్వ వస్తుంది, దీనికి పిండి వచ్చింది. ఇది చేయటం చక్కగా నైవేద్యం స్వామికి సమర్పించేయటం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్ యూ జయ. తప్పకుండా ఈ రెసిపీని మీరంతా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.